విజ్ఞాన్ గారు, ఈ కరాచీ బేకరీకి సంబంధించి ఈ పాకిస్తాన్ అంటే ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న టైంలో భారతదేశంలో ఉన్న కరాచీ బేకరీలపై దాడులు జరుగుతున్నాయి. ఎందుకు అంటే కరాచీ పాకిస్తాన్కి సంబంధించిన ఏరియా పేరు, కరాచీ బేకరీలు అన్నీ కూడా పాకిస్తాన్వేనా ఎందుకు? యాక్చువల్గా ఏంటంటే మనకి 1947లో దేశ విభజన జరిగింది. ఆ టైంలో పాకిస్తాన్కి పాకిస్తాన్, ఇండియాకి ఇండియా డివైడ్ అయిపోయినాయి. అప్పుడు కరాచీ పాకిస్తాన్లో భాగమైంది. అంతకుముందే కుబ్చంద్ రామనాని అనే ఒక ఆయన సింధీ ప్రాంతం నుంచి, అప్పుడు ఇండియాలో సింధ్ భాగమే, కరాచీ కూడా ఇటు భాగమే, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు అంటే అప్పుడు ఇక్కడ హైదరాబాద్ కూడా ఒక ముస్లిం దేశం లాగా ఉండేది. అవును, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది అలాగే హైదరాబాద్ స్టేట్ అలాగే ఉండేది. సో అక్కడ నుంచి వస్తే అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు కదా కొంతమంది, వ్యాపారం ప్రారంభించాడు కరాచీ పేరుతోనే, బేకరీ పెట్టాడు. 1953లో బేకరీ వచ్చింది. కానీ ఆయన పాపం అంతకుముందే వచ్చి స్థిరపడ్డాడు ఇక్కడ సింధు ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి, అప్పుడు కరాచీ నుంచే వచ్చాడు కాబట్టి కరాచీ బేకరీ అని బ్రాండింగ్ చేసుకున్నాం మంచిగా. ఇప్పుడు ఎట్లా బెంగళూరు అయ్యంగార్ బేకరీ, బెంగళూరు బేకరీ, బెంగళూరు బేకరీ, బెంగళూరు బేకరీ అని ఉంటాయి కదా, అట్లా వీడు అక్కడ నుంచి వచ్చి కరాచీ బేకరీ అని పెట్టుకున్నాడు. ఆ టైంలో అది ఎందుకు అందరూ చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఉస్మానియా బిస్కెట్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఉస్మానియా అమ్మింది వీడే. తర్వాత ఏమైంది, ఆ బిస్కెట్లు బాగా అమ్ముడుపోతుంటే చందమామ బిస్కెట్లు పెట్టాడు. అది రుచి ఉండదు, దాన్ని టీలో ముంచుకుంటేనే రుచి వస్తుంది. దానికంటే ఉస్మానియా కన్నా ఒక సపరేట్ టేస్ట్ ఉంటుంది, స్వీట్ అండ్ సాల్ట్, కానీ చందమామకు ఉండదు. అది వాడు కనిపెట్టాడు మన దగ్గర. తర్వాత ఈ బేకరీ నుంచి పుట్టిన ఏంటంటే ఈ చందమామ బిస్కెట్కి ఒక రుచి ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి దాంట్లో ఫ్లేవర్స్ పెట్టాడు, ఆరెంజ్ ఇలాంటివి. దాని మీద ఇవేంటవి టూటీ ఫ్రూటీ వేయడం స్టార్ట్ చేసాడు. దాంతోపాటు చాకో చిప్స్, అట్లా ఇక కరాచీ బిస్కెట్లు బాగా ఫేమస్ అయిపోయాయి. ఆ టైప్ బిస్కెట్లన్నీ వీడే పెట్టింది అప్పట్లో. అవి దొరకాలి, ఇప్పటికీ కరాచీ బిస్కెట్లు ఫేమసే కదా, ఎటన్నా వెళ్తుంటే కరాచీ బిస్కెట్లు. అట్లా బాగా ఇదైపోయింది. నెక్స్ట్ తర్వాత ఏం చేశాడు, ఆ కరాచీ బేకరీని విస్తరించడం మొదలుపెట్టాడు. అక్కడ బ్రాంచ్లు. ఇక హైదరాబాద్ దేశంలో విలీనం అయిపోయింది, కానీ ఆ కరాచీ బేకరీ అట్టాగే ఉండింది. అందరూ ఇష్టంగా తింటున్నారు. ఇప్పుడు పిస్తా హౌస్ ఎలాగ వెళ్తున్నారో, లేకపోతే బావర్చికి ఎలా వెళ్తున్నారో, అట్లా కరాచీ బేకరీ నచ్చేసింది. లాసా లంసా టీ ఎలా తాగుతారో, హమీదీ అనే స్వీట్ షాప్ ఉంటుంది ఓల్డ్ పాతది, అది ఇట్లా కొన్ని ఉన్నాయిగా మనకి పాతవి. అట్లాగే ఇది కూడా బాగా ఫేమస్ అయిపోయి అట్లా ఉండింది. ఇక కరాచీ బేకరీ బ్రాంచెస్, ఎయిర్పోర్ట్లోను కరాచీ బేకరీ, అన్నిట్లో కరాచీ ఫ్రాంచైజీలు ఇవ్వాల, వీడే సొంతంగా పెట్టుకునేవాడు అక్కడక్కడ. అట్లా బాగా విస్తరిస్తే చాలామందికి కూడా ఇష్టం, వ్యాపారం కూడా బాగా సాగుతుంది. అక్కడ కొనే స్వీట్లు, కప్ కేకులు ఇంకా నార్మల్గా సాగింది అట్లా. 1971లో యుద్ధం జరిగినప్పుడు కూడా కరాచీ బేకరీల మీద కొంచెం ఆంక్షలు విధించారు చాలామంది. అప్పుడు ఇండియా పాకిస్తాన్ అయినప్పుడు ఈ కరాచీ ఏంటి అని. తర్వాత ఎక్కువ ఏం పట్టించుకోవాలి. నౌ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు సడన్లీ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇంత డెవలప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు కదా, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. ఈ టైంలో ఏంటంటే బాగా వైరల్ అయిపోయింది. ఈ యుద్ధ వాతావరణం స్టార్ట్ అయిన ఈ 14 డేస్లో కరాచీ బేకరీల మీద దాడులు కూడా చేశారు. వైజాగ్లో కరాచీ బేకరీ మీద దాడి చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బేకరీ వ్యాపారం చేసుకోవద్దు అనేది కాదు, ఆ పేరుతో చేయకండి అని, అంతమించి ఏం లేదు. మీరు అందరూ ఎట్లా చేయండి, మిమ్మల్ని చంపేస్తాం, తీసేయండి, బోర్డు తీసేయండి, ఇట్లా ఏం లేదు. జస్ట్ ఆ పేరు మార్చుకోండి, ఆ బ్రాండింగ్ మార్చుకోండి. ఇక కరాచీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే రీబ్రాండింగ్కి ఎప్పుడైనా సరే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. ఆల్రెడీ ఉన్నవన్నీ ఇప్పుడు ఆ పేర్లతో కవర్లు కొట్టుకున్నాడు, టిష్యూ పేపర్లు కొట్టించుకుంటాడు, అవన్నీ మినిమం ఆర్డర్ లక్షలు తెచ్చుకుంటాడు కదా. స్వీట్ బాక్స్ల పైన కరాచీ, బిస్కెట్ల మీద కరాచీ, ఆ వెబ్సైటు, ఇవన్నీ ఇప్పుడు రీబ్రాండింగ్ పేరు మార్చాలి అని అనుకుంటే బాగా ఇదైపోతుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మా పుట్టుక అక్కడి నుంచి వచ్చిందండి, మా తాత అప్పుడు అక్కడ నుంచి వచ్చాడు, అప్పుడు అది ఇక్కడ భాగమే, ఇప్పుడు వేరుపడ్డంత మాత్రాన
మా వ్యాపారం మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మాకేం ఆ దేశం మీద ప్రేమ గీమ ఇవేం లేవు, మేమేం ఉగ్రవాదులం కాదు తీవ్రవాదులం కాదు, మాకు ఉగ్రవాద సంస్థలతోనూ సంబంధాలు లేవు, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం, ఆ బ్రాండ్ మాకు కలిసి వచ్చింది. ఇప్పటికిప్పుడు మీరు మార్చమని ఇప్పుడు ఏ గిరాచీ బేకరీయో బొరాచీ బేకరీయో పెట్టమంటే దాన్ని మేము మళ్ళీ ఎలా డెవలప్ చేసుకోవాలనేది వాళ్ళ వాదన. నో, పాకిస్తాన్కి సంబంధించినటువంటి పేరుతో ఉన్నది ఇక్కడ ఉండకూడదు అనేది వీళ్ళ వాదన. సేమ్ లాస్ట్ టైం ఏమై వచ్చిందంటే శంభాజీ నగర్లో ఔరంగజేబ్ సమాధి ఉండకూడదు అనేది. అవును, శంభాజీ నగర్, శంభాజీ మహారాజ్ పేరు పెట్టిన నగరే అది, అక్కడే ఉంది ఔరంగజేబు సమాధి, ఇక్కడ ఉండొద్దు అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు ఇలాంటి గొడవ. అఫ్ కోర్స్ ఇకపోతే నిన్న రాత్రి అందరూ పడుకున్నారు, మార్నింగ్ లేచేసరికి విధ్వంసం జరిగిపోయింది. ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు టైటిల్ అంటే, అక్కడ కాశ్మీర్లో ఇక్కడ ఉంది కదా ప్రాంతం సింధూర్, ఇండియాను ఒక స్త్రీ రూపం ఇస్తే సింధూరం పెట్టే ప్రాంతంలో కాశ్మీర్ ఉంది. పైగా అక్కడే ఆ రక్తమోడే ఆ దాడి జరిగింది. మహిళలు ఇక్కడ ధరించుకుంటారు సింధూరాన్ని సెంటిమెంట్గా, వాళ్ళకు సంబంధించిన హస్బెండ్స్ చనిపోయారు. అండ్ ఎవరైనా చనిపోతే 14 days తర్వాత రిచువల్స్ చేసినట్టు కరెక్ట్ 14th days వరకు ఆగి, ఎప్పుడైతే 14వ రోజు గడిచే నెక్స్ట్ రోజు వచ్చే గడియలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు ముహూర్తం పెట్టి దాడి చేశారు. దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టుకున్నారు. దీంట్లో ఆ రైఫిల్ కీలకం, ఎందుకంటే అది ఫ్రెంచ్ టెక్నాలజీతో వచ్చింది. బంకర్ని కూడా పేలుస్తుంది. నువ్వు వెళ్ళి అబ్బాయి నా ఇంట్లో బంకర్ ఉందని దాక్కున్నాను, దాన్ని కూడా పేల్చేస్తుంది. మోస్ట్లీ మెయిన్ ఉగ్రవాదులు చావకపోయినా ఇంచుమించు ఒక 62 వరకు చనిపోయారనేది అమెరికా చెప్పింది. మన వాళ్ళు ఏంటంటే ఒక 100 అటు ఇటుగా పోయి ఉంటారు అనేది వీళ్ళ ఎస్టిమేషన్. అండ్ లేదు ఇద్దరే అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. కానీ తన కుటుంబంలోనే 14 మంది చనిపోయారని ఇప్పటిదాకా బ్రేకింగ్ వచ్చి అదే అంటారు వాళ్ళు. అలాగే మసూద్ అజర్ వాళ్ళు అలాగే చెప్తారు, ఫేక్ ఇస్తూ ఉంటారు. బట్ జరిగింది, మంచిగానే జరిగింది చెప్పాలంటే. అండ్ దీనికి సంబంధించి మన భారత భూభాగం పై నుంచే ఇవన్నీ జరిగినాయి, రఫైల్ ఇవన్నీ కూడా, బాంబుల దాడులన్నీ కూడా. సో అది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అది వెళ్ళే, ఆ బాంబు వెళ్ళే? అదే చెప్పా కదా, ఈ రఫైల్స్ ఫ్రెంచ్ టెక్నాలజీతో తెప్పించారు. పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక్కడ కామెడీ, చైనా సహాయం తీసుకుంది. చైనా సహాయం తీసుకుంటే మనం ఎవరు భయపడలే. ఎందుకు భయపడలే? ప్రపంచంలో ఎవరు భయపడలే. రీజన్, చైనా ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి నీకు తెలుసు కదా, వాడు అక్కడి నుంచి బాంబు తెచ్చుకుని వాడి చేతుల్లోనే వెలుతుంది. సో చైనాదే కదా అని చెప్పి అసలు వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా కూడా చాలా లైట్ తీసుకున్నారు. వాడు నిజంగా ఏ కొరియన్ టెక్నాలజీ జపనీస్ టెక్నాలజీ తెచ్చుకుంటే అమ్మో వీడితో తెచ్చేయడానికి భయపడే వాళ్ళం, కానీ అంత చాలా లైట్ చైనా వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా. బికాస్ చైనీస్ ప్రోడక్ట్స్ పైన అలా ఉంది. వాడు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాడో మనకు తెలియదు. అంటే చీప్గా ఏదొస్తే తయారు చేసి, అలాగే చీప్గా రఫైల్స్ తయారు చేసి ఇచ్చేస్తాడు. వీళ్ళు అది పేలుద్దాం అనేసరికి ఇక్కడే పేలుద్ది అది, ఇంకా వాడేం చేస్తాడు. సో జోక్సే పార్ట్, ఈ దాడి జరిగిన తర్వాత నెక్స్ట్ యుద్ధం వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్లో అందరూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రగిలిపోతూ ఉంటుంది, యుద్ధం జరగాలి, వాళ్ళని వేసేయాలి, చంపేయాలి, అలాగే ఉంటుంది. బట్ బార్డర్లో ఉండే వాళ్ళకి ఏంటంటే యుద్ధం జరగొద్దనే ఉంటుంది. ఎందుకంటే యుద్ధం జరిగితే జరిగే నష్టం అటు ఉంటుంది, ఇటువైపు కూడా ఉంటుంది. ఆ ల్యాండ్ ఒక్కసారి అణుబాంబులు పేలితే అది ఇంకో తర్వాత దేనికి పనికిరావు. ఈ పంటకి నెక్స్ట్ మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మీద కూడా చిన్న ఇది పడుతుంది, ఉంటాయి నష్టాలు ఉంటాయి, ప్రాణ నష్టం. ఇటు కూడా ఎంతో కొంత, వాడు మాత్రం ఎంత చైనా ప్రోడక్ట్స్ తెచ్చుకున్నా వాడి దగ్గర కూడా ఏవో ఉంటాయి కదా, వాటితో ఇటు కూడా దాడి చేస్తూ ఉంటారు. సో యుద్ధం జరిగితే ప్రాణ నష్టం కూడా ఇటు అటు ఉంటుంది, కాబట్టి జరగకుంటేనే బెటరు. వాడు చేసిన దానికి రివెంజ్ ఇచ్చేసాం అంతే, అంతటితో వాళ్ళు ఆపేస్తే బెటర్. వాడు గనక మళ్ళీ రెచ్చిపోయి నేను రెచ్చుతా అన్నాడంటే ఇంక అంతే సంగతి. అండ్ ఇంకొకటి, ప్రపంచ దేశాలన్నీ ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాడు అక్కడ బతకలేడు. దిస్ ఈజ్ వాట్. ఓకే, సో మాక్ డ్రిల్ కూడా అయింది, మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం 233 రాష్ట్రాల్లో చేశారు. ఆ సైరన్ మోగించినప్పుడు కొంచెం జాగ్రత్త పడండి అని 233 ప్రాంతాల్లో, జిల్లాలు అవి చేశారని చెప్పారు. బట్ ఇట్స్ ఇక్కడ హైదరాబాద్ని అయితే కొంచెం అలర్ట్గా ఉంచుతున్నారు, ఎందుకంటే ఓల్డ్ సిటీలో తెలియకుండా ఉగ్రవాదులు ఉన్నారు అది అని చెప్పేసి ఒక న్యూస్. బట్ ఎంతవరకు కరెక్టో తెలియదు. రైట్ విజ్ఞాన్ గారు.
థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.